ఏపీలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో అయితే మద్యం మాఫియా రెచ్చిపోతోందని వార్తలు గుప్పుమంటున్నాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. నిబంధనలు తుంగలు తొక్కి అక్రమార్జనలు అయితే తాండవం అవుతోందని స్థానికులు అయితే గుసగుసలాడుకుంటున్నారు. మచిలీపట్నంలో కొత్త లైసెన్సులు పొందిన వ్యాపారులతో పాటు గతంలో మద్యం వ్యాపారంలో అపారమైన అనుభవం కలిగిన వ్యాపారులు ఎక్సైజ్ నిబంధనలకు పాతర వేసి మద్యం ప్రియుల నుంచి కాసులు కాజేస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇష్టరాజ్యంగా అమ్మకాలు జరుపుతూ ఆదాయాన్ని గతంలో కంటే 10 రెట్లుగా పైగా పెంచుకుంటూ మద్యం వ్యాపారులు ఇచ్చే మామూలు మత్తులైతే అధికారులు కూరుకుపోయారని ఆరోపణలైతే ఉన్నాయి. ఇక మచిలీపట్నంలో కొత్త లైసెన్సులు పొందిన వ్యాపారులతో పాటు గతంలో మద్యం వ్యాపారంలో అపారమైన అనుభవం కలిగిన వ్యాపారులు ఎక్సైజ్ నిబంధనలకు పాత్ర వేసి మద్యం ప్రియుల నుంచి కాసులు కాజేస్తున్నారు. ఇష్టరాజ్యంగా అమ్మకాలు జరుపుతూ ఆదాయాన్ని గతంలో కంటే 10 రెట్లకు పైగా పెంచుకుంటున్నారు. బందరులో 7 రెస్టారెంట్లు అండ్ బార్లు కూడా ఉన్నాయి. మండలంలోని తాళ్లపాలెం, చిన్నాపురం, సుల్తాన్ నగరంలో పాటు నగరంలో మరో 7 వైన్ షాపులు అయితే ఉన్నాయి. వైన్ షాపులో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వ్యాపారాలు అయితే చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అదే మేముంటే అడ్డుకుంటే అంతేకంటూ కూడా కూటమి నాయకులు సంబంధిత అధికారులపై అధికారం చెలాయిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే మద్యం వ్యాపారాన్ని నియంత్రించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేమి కట్టడి చేయగలుగుతున్నారంటూ జనం ప్రశ్నిస్తున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్నారు. మరి రెస్టారెంట్ అండ్ బార్లలో కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపాలి. రెస్టారెంట్లో ఫుడ్ నిమిత్తం మరో గంట వరకు మందుబాబులకైతే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఉంది. జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా సాక్షాత్తు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో మాత్రం మద్యం పగలు అని రాత్రి కూడా పరవళ్లు తొక్కుతుంటే బార్లు అయితే క్వార్టర్ మద్యంకైతే 40 నుంచి 50 వరకు వసూలు చేస్తూ పేదల సొమ్మును గుమ్మిస్తున్నారు. కొన్ని వైన్ షాపుల్లో వ్యాపారులు తమ దుకాణాలను కూతవేటు దూరంలోని బడ్డీ కొట్టులో బాటిలు పెట్టి కార్వర్కు 20 చొప్పున అధిక ధరలకైతే అమ్ముకున్నట్లయితే తెలిసింది. నగరంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్, రాజుపేట ప్రాంతంలో కొనసాగుతున్న బార్లలో అయితే రాత్రి తెల్లాళ్ళు అని తాగేందుకైతే ఓపిక ఉండాలి గానీ బార్ల సిబ్బంది మందుబాబులకు బాటిలకైతే రోడ్లపైకి అందిస్తున్నట్లు సమాచారం. అలాగే రేవతి సెంటర్ కు సమీపంలో ఉన్న బార్లో 24 గంటలు విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతూ గల్లాలు నింపుకుంటున్నారు. దీనితో పాటు రాజగారి సెంటర్లో ఉన్న మరో బార్ అండ్ బస్టాండ్ సెంటర్లోని బార్ స్థితి అయితే అదే దారిలో ఉంది. రూరల్ ప్రాంతంలోని ఓ వైన్ షాప్ యాజమాని బడ్డీ కొట్టులో బాటిళ్లు పెట్టి అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం షాపుల యాజమానుల నుంచి మామూలు తీసుకొని అయితే చోద్యం చేసుకుంటున్నారు.
రైట్ గా ఏపీలో అయితే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో అయితే మద్యం మాఫియా రెచ్చిపోతుందని చెప్పాలి. ఇప్పుడు వార్తలు కూడా మరి గుప్పుమంటున్నాయి. పగలు అని రాత్రి అని తేడా లేకుండా మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి అక్రమార్జనలు అయితే తాండవమవుతోందని అయితే స్థానికులు అయితే గుసగుసలాడుతున్నారు. మచిలీపట్నంలో కూడా కొత్త లైసెన్సులు పొందిన వ్యాపారులతో పాటు గతంలో కూడా మద్యం వ్యాపారంలో అపారమైన అనుభవం కలిగిన వ్యాపారులు కూడా ఎక్సైజ్ నిబంధనలకు పాత్ర వేసి మద్యం ప్రియుల నుంచి కాజేసుకుంటున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ నా కిషోర్ అయితే లైవ్ లో అందిస్తారు. నా కిషోర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, థ్యాంక్ యూ. ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మచిలీపట్నం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేనే కాదు, ఈ రాష్ట్రం మొత్తానికి కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆ ఎక్సైజ్ శాఖ మంత్రి మీడియా ముందుకు వచ్చినప్పుడు మట్టికి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు నిర్వహించినా, అక్రమ మద్యాలు అమ్మకాలు జరిగినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి మంత్రి ఆయన ఇలాకాలోనే జోరుగా 24 గంటల మద్యం వ్యాపారం జరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అన్నటువంటి వాదనలు అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైన్ షాపులు, బార్లు అని తేడా లేకుండా, ఉదయం పగలు అని తేడా లేకుండా 24 గంటలు కూడా మద్యం అమ్మకాలు జోరుగా అమ్ముతున్నారన్నటువంటి వాదనలు అయితే ఇక్కడ కనపడతా ఉన్నాయి. సో ఈయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి అదేవిధంగా ఎక్సైజ్ శాఖ కూడా అక్కడ విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆ ఎక్సైజ్ శాఖ కళ్ళు మూసుకుందా, లేకుంటే ఇక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు మూసుకున్నాడో తెలియదు. కానీ 24 గంటల అమ్మకాలు జరుగుతున్నటువంటి మచిలీపట్నంలో అక్కడ షాపుల మీద ఎలాంటి దాడులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడట్లేదు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే వేరువేరు ప్రాంతాల్లో సాయంత్రం 10 గంటలకల్లా షాపులు మూసేయాలి, ఉదయం 10 గంటలకు షాపులు తీయాలి. ఇలా దీనికి సంబంధించి ఒక జియో ట్యాగింగ్ను కూడా ఇచ్చారు. ఇది మొత్తం కూడా ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీసు కూడా ట్యాగ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఓపెన్ చేసే టైము, క్లోజ్ చేసే టైం కూడా నమోదవుతుంటాయి. ఇలాంటి జియో ట్యాగింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇష్టానుసారంగా షాపులు అమ్మకాలు జరుగుతుంటే ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది అన్న అనుమానాలు అయితే ఇక్కడ తావిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా కొంతమంది ప్రజల నుంచి వినిపిస్తున్న వాదన ఏంటంటే ఈ ఎక్సైజ్ శాఖ దారుణంగా మామూలు మొత్తులకు అలవాటు పడిపోయి వాళ్ళు ఏమీ పట్టించుకోకపోవడం వల్లే ఇక్కడ ఇష్టానుసారంగా మద్యం నిర్వహణ అనేది కొనసాగుతుందని చెప్పి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. 24 అసలుకి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా షాపులు అమ్మకాలు చేస్తుంటేనే ఇప్పుడు వైసీపీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటిది 24 గంటలు మద్యం అమ్మకాలు చేస్తా ప్రజల ఆరోగ్యాలతోటి కూడా చెలగాటమాడుతున్నాయని చెప్పి కూడా అటు వైసీపీ నాయకుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతా ఉంది. ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర పదే చెప్తా ఉన్నారు, ఎక్కడైనా సరే అక్రమ మద్యాలు జరిగినా, అక్రమంగా అమ్మకాలు జరిగినా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి చెప్తున్నప్పటికీ కూడా ఆయన సొంత నియోజకవర్గం కావచ్చు, ఆయన మంత్రిగా ఉన్న ప్రాంతం కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇక్కడ మనం స్పష్టంగా విజువల్స్లో కూడా చూపిస్తున్నాము. ఓపెన్ చేసినటువంటి బార్లు, అదేవిధంగా ఉదయం 7 గంటలకు తీసినటువంటి విజువల్స్ అన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని ఉన్నా కానీ అటు ఎక్సైజ్ శాఖ అధికారులు కావచ్చు, లేకుంటే ఇటు ఎక్సైజ్ శాఖ మంత్రికి సంబంధించినటువంటి కార్యాలయ సిబ్బంది కావచ్చు, ఎవరు కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలేదన్నటువంటి వాదనలు అయితే ఇక్కడ ప్రధానంగా వినపడతా ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఇటు ఎక్సైజ్ శాఖ కళ్ళు తెరిచి గనక చూడకపోతే ఇంకా నియంత్రణ అనేది కోల్పోయి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు అనేది జోరుగా సాగుతాయని చెప్పి ప్రజల నుంచి వినపడుతున్న వాదన. ఇంకో పక్క మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉదయం పగలు తేడా లేకుండా 24 గంటల మద్యం అమ్మకాలు జరపడంతో వాళ్ళు ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పని చేసుకుని వచ్చినటువంటి డబ్బు ఉదయం సాయంత్రం తేడా లేకుండా మొత్తం అంతా కూడా మద్యం షాపులకే తగలేస్తున్నారని చెప్పి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మహిళల ప్రభుత్వం, మహిళల పక్షపాతి ప్రభుత్వం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ 24 గంటల మద్యం అమ్మకాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకని చర్యలు తీసుకోవట్లేదని చెప్పి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఈ మచిలీపట్నం అనేది జిల్లాకి హెడ్ క్వార్టర్గా కూడా ఉన్న ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఇలా వైన్ షాపులు కావచ్చు, బార్లు కావచ్చు 24 గంటలు నిర్వహించడం అనేది ఏ రూల్స్ ప్రకారం నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఎక్సైజ్ శాఖ కళ్ళు తెరిచి దీని మీద దృష్టి సారించేసి 24 గంటలు నిర్వహిస్తున్నటువంటి షాపుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుకున్న పరిస్థితి. చూద్దాం మంత్రి దీని మీద చర్యలు తీసుకుంటారా లేదా, లేకుంటే ఎక్సైజ్ శాఖ జూలు విధులుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. హిమవర్ష, నాగేశ్వర్, మనం దీన్ని అంటే చూసుకుంటే కనుక ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుపుతూ ఆదాయంలో కంటే ఏంటి ఇది గతంలో కంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే దానికి 10 రెట్లు పైగానైతే పెంచుకుంటున్నైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మరి?
హిమవర్ష ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మద్యం అమ్మకాలు గవర్నమెంట్ అనేది ఒక రేటు నిర్ణయించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు గవర్నమెంట్ నిర్ణయించిన ధరకే మద్యం అమ్మకాలనే జరపాలి. సో 10 గంటల తర్వాత నైట్ 10 గంటల తర్వాత మొత్తం అంతా కూడా బ్లాక్ మార్కెట్ నడుస్తున్నటువంటి ఆరోపణలు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున వినబడతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మద్యం రేట్ల కంటే కూడా ఇప్పుడు బ్లాక్లో అధికంగా రేట్లు పెట్టి అమ్ముతున్నారు. సో దీనివల్ల కుటుంబాలు గుల్లవుతున్నాయి. మేము కష్టపడి మా భర్తలు సంపాదించిన సంపాదన అంతా కూడా మద్యం షాపులకి వెళ్తుందంటూ కూడా మహిళల ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి బెల్లు షాపుల నిర్వహణ కావచ్చు, లేకుంటే మద్యం షాపులో టైంకి మించి అమ్మకాలు కానీ ఏవైనా జరిపినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పదే పదే మంత్రి కొల్లు రవీంద్ర చెప్పినప్పటికీ ఆ మాటలు కార్యరూపం దాల్చలేదు. స్వయంగా మంత్రి ఇలాకా ఏదైతే మచిలీపట్నం ఉందో ఆ మచిలీపట్నం కృష్ణా జిల్లాకి హెడ్ క్వార్టర్, ఆ ప్రాంతంలోని ఇష్టానుసారంగా ఉదయం సాయంత్రం అని తేడా లేకుండా అదేవిధంగా రేట్లతోటి వ్యత్యాసం ఎంఆర్పి రేట్ల కంటే కూడా అధిక రేట్లకు టైం దాటిపోయిన తర్వాత కూడా అమ్మకాలు జరుగుతున్నప్పటికీ కూడా నిద్రావస్థలు ఎక్సైజ్ శాఖ ఉందని చెప్పి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా అటు ఎక్సైజ్ శాఖ కానీ ఇటు మంత్రి కానీ స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందంటూ కూడా వైసీపీ వారైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మంత్రికి తెలిసి మంత్రి ప్రోద్బలంతో కూడా జరుగుతుందని చెప్పి కూడా వారైతే ఆరోపిస్తున్నారు. సో ఇది నిజంగా మంత్రికి తెలిసి జరుగుతుందా లేదనేది పక్కన పెడితే జియో ట్యాగింగ్ వ్యవస్థ అనేది ద్వారా షాపులు ఏ టైంకి తెరుస్తున్నారు, ఏ టైంకి మూస్తున్నారు అనేది ఎక్సైజ్ శాఖకి అయితే ఒక టైం బాండింగ్ అనేది ఎక్సైజ్ కార్యాలయానికి అయితే వెళ్తుంది. షాపులు 10 గంటల లోపల కనుక తెలిసినట్లయితే వాళ్ళకి ఆ టైం అనేది అక్కడ జియో ట్యాగింగ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఉండి కూడా ఉదయం 10 గంటల లోపల షాపులు తెలుస్తున్నప్పటికీ కూడా ఎక్సైజ్ శాఖకి తెలిసి కూడా ఇలా తప్పులు జరుగుతున్నా కానీ ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు వాళ్ళ మీద దాడులు చేయట్లేదు, ఎందుకు కేసులు కట్టట్లేదు? ఇలా అమాయకుల ప్రాణాలతో చెలగాట మారుతా వాళ్ళు చేస్తున్నటువంటి సంపాదన అంతా కూడా ఇక్కడ అధిక రేట్లకు అమ్ముతున్నప్పటికీ కూడా ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికైనా సరే ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి బార్లు కావచ్చు, వైన్ షాపులు కావచ్చు, వాటిని మొత్తం గుట్టు కూడా బయటపడుతుందని చెప్పి అయితే ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. చూద్దాం ఎక్సైజ్ మంత్రి స్పందిస్తారా లేకుంటే ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేస్తారా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. హిమవర్ష. రైట్ నా కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.